ప్రార్థన ఫలితం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే, నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించుదును అని వ్రాయబడి ఉంది. నేను దూరస్తులకును సమీపస్తులకును సమాధానం ఇచ్చి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. స్తోత్రం యేసయ్యా. ఈరోజు నేనే వారిని స్వస్థపరచుదును అని మీరు సెలవిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, ఏ బిడ్డలైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో నుంచి స్వస్థపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆ దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు బీసీ బేవింగ్టన్ అనే భక్తుడు. ఆయన మహాప్రార్థనాపరుడు. ఆయన గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయన ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక సువార్త కూటం పెట్టాడు. ఆ సువార్త కూటం పెట్టిన తర్వాత ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక హార్మోనియం ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగారు, మీలో ఎవరైనా హార్మోనియాన్ని వాయిస్తారా అని అడిగారు. అయితే అక్కడ ఎవరు కూడా లేరు. వెంటనే ఒక యవనస్తుడు లేచి, ఆయన పేరు అలెన్ అని యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నేను హార్మోనియం వాయిస్తాను కానీ నేను గాలి కొట్టలేనయ్యా, గాలి ఊదలేను నేను అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ఏమైంది నీకు అని అడిగితే, నాకు క్షయ రోగం ఒకటి ఉందయ్యా, నాకు క్షయరోగం ఉంది, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, కానీ కూటాలు జరుగుతున్నాయంటే వచ్చాను, ఈ గాలి వేస్తే నేను ప్లే చేస్తాను అన్నాడు. సరే అని గాలి ఊదాడు. ఈయన హార్మోనియం ప్లే చేశాడు. 3 రోజులు కోటాల్లో అక్కడే ఆయన ఉన్నాడు. 3 రోజులు కోటాలు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన భార్య ఈ దైవజనుడికి ఒక ఉత్తరం రాసింది. అయ్యా, ఈ ఉత్తరం అందేలోపు నా భర్త చనిపోతాడు, అయినా మీకు తెలియపరచాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ దగ్గర 3 రోజులుగా హార్మోనియం వాయించాడు కదా నా భర్తయ్య, ఆయన మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత, కోటాల నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా రక్తం కక్కుచున్నాడయ్యా, నా భర్త కోసం మీరు ప్రార్థన చేయండి అని రాసింది. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కానీ ఇలాంటి మరి ఫెసిలిటీస్ లేని రోజులు అవి. ఉత్తరం కూడా 10 రోజులకి మరి అన్ని ప్రాంతాల్లో కదా అలాగ అందేది ఉత్తరం. ఏం రాసిన తర్వాత ఆ ఉత్తరం ఆ భక్తుడికి చేరింది. అయితే ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు అతని దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపేసి ఆయన 9 గంటల్లో ఈ హెలెన్ కొరకు ప్రార్థన చేద్దామని ప్రభు దగ్గరికి ప్రార్థన చేశాడు. ప్రభువా, తన భార్యకు ఉత్తరం రాసింది, అసలు అతను బతుకున్నాడా చనిపోయాడా నాకు అర్థం కావట్లేదయ్యా అని దేవుని అడిగి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనం చూపించాడు. ఆయన చచ్చిపడి ఉన్నట్లు చూపించాడు. కానీ చేతులు కదులుతున్నాయి, చేతులు కదులుచున్నట్టు ఉంది అక్కడ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ భక్తుడికి, అయితే అలేను ఇంకా బ్రతికే ఉన్నట్లు అర్థమైంది. మరలా 9 గంటలు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అలేను చాలా మంచివాడయ్యా, మీరు అతన్ని బ్రతికించండి, స్వస్థపరచండి అని హెలెన్ కోసం ఈ భక్తుడు ప్రార్థన చేశాడు. మరలా ఒక దర్శనం దేవుడు చూపించాడు. ఏం చూపించాడంటే లేచి నడుస్తున్నట్లు ప్రభు అతను చూపించాడు. వెంటనే ఆయన ఒక లెటర్ రాస్తున్నాడు. అలెన్ బాగుపడతాడు,
మీరు ధైర్యంగా ఉండండి అని ఒక లెటర్ ఆయన రాశాడు. ఆ ఉత్తరము ఆయన భార్యకు అందే లోపే ఈ బేవింగ్స్టన్ అనే ఒక భక్తుడికి తన భార్య నుండి మరొక ఉత్తరం వచ్చింది. ఏం ఉత్తరం వచ్చిందంటే, అయ్యా, నా భర్తకి వ్యాధి తగ్గింది. నా భర్త చచ్చిపోతాడు అనుకున్నాను, కానీ నా భర్త బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు బ్లడ్ కక్కోవట్లేదు, పూర్తిగా స్వస్థత వచ్చాడయ్యా అని చెప్పి లెటర్ పంపించింది. అసలు ఏం జరిగింది అని అడిగితే ఆమెకు ఒక ఆశ్చర్యం వేసింది. తన భర్త కొన్ని నెలలుగా మంచం మీద పడి ఉన్నాడు. చాలా క్షయరోగం కాబట్టి చాలా స్కెల్టిన్లాగా ఎండిపోయాడు. ఇక అతను తిండి కూడా మానేశాడు, బ్లడ్ కక్కుంటూ ఉన్నాడు. చాలా నరకం అనిపిస్తున్నాడయ్యా. అయితే నేను మీకు లెటర్ రాసిన తర్వాత నేను 2 రోజులు ఉదయాన్ని బయటకు అంటులు తోముకుంటున్నా, కొండలు కడుగుతూ ఉన్నాను. అతను నా దగ్గరికి నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇంకో మాట అన్నాడు, నాకు అన్నం పెట్టు అన్నాడు. అప్పటికే ఆయన అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. ఒక గుడ్డు ఇచ్చేవాడిని. ఆ గుడ్డు కూడా కనీసం 1 గంట సేపు తినేవాడు. ఒక గుడ్డుని కూడా గొంతులోకి వెళ్ళేది కాదు. అయితే, అయ్యా, నువ్వు నడుచుకుంటూ వచ్చావు, నువ్వు పడిపోతావు అని అన్నాను. లేదు, నాకు ఆకలిగా ఉంది, నాకు తింటాకి ఒక గుడ్డన్న పెట్టు అన్నాడు. అయితే ఆమె గుడ్డు ఉడకపెట్టి పెట్టింది. వెంటనే తినేశాడు. ఇంకో గుడ్డు పెట్టింది. అలాగే 10 గుడ్లు పెట్టింది. 10 నిమిషాల్లో తినేశాడు. అప్పుడు, అయ్యా, నేను దేవుడు స్వస్థపరిచాడు, నేను దేవుడు బాగు చేశాడు అని తన భార్య అంటే, అప్పుడు ఆ ఎలెన్ అని అంటాడు, నా కొరకు బీసీ బేవింగ్టన్ గారు ప్రార్థన చేసి ఉంటారు. ఆ దైవజనుడు నా కోసం ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన భార్య భర్త ఇద్దరు కూడా స్తుతించారు. ప్రియులారా, ఇక అతను చచ్చిపోతాడని ఆయన బయట పడుకు పెట్టారు. ఇక అసలు ఆ ఉత్తరం అందేలోపే చచ్చిపోతాడేమో అని తన దైవజనుడికి తెలియపరిచింది. కానీ ఆ దైవజనుడు 9 రోజులు ఉపవాసం ఉండి ఆయన హార్మోని ఆ మీటింగ్లో ప్లే చేసినందుకు ఆ భక్తుడి కోసం ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, చచ్చిపోవాల్సిన వాళ్ళని బ్రతికించాడు. తర్వాత తన మహిమ పాత్రగా మరలా ఆ భక్తుని దేవుడు వాడుకున్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు మరణ పడకల్లో ఉన్న క్షయవ్యాధి అయినా, ఒకవేళ ఏ వ్యాధి అయినా, కిడ్నీ ప్రాబ్లం వ్యాధి అయినా, ఒకవేళ కడుపులో ప్రాబ్లం అయినా, పక్షవాతం ప్రాబ్లం అయినా, ఏ వ్యాధి అయినా సరే డాక్టర్లు అంటారు ఇక బతకడు, చచ్చిపోతాడు అని అనొచ్చు. కానీ ఈరోజు మనం ప్రార్థిస్తున్న దేవుడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. భయపడవద్దు. ఆయన హిజ్కియా అనే మరణకరమైన రోగం నుండి హిజ్కియా ప్రార్థనను ఆలకించి అతను బాగు చేసి మరలా ఆయుష్నిచ్చిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు. దేవుడు మరణకరమైన రోగం నుండి నిన్ను బాగు చేస్తున్నాడు, మళ్ళీ దీర్ఘాయునిస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు సన్నిధిలో ఇప్పుడే ప్రార్థన చేయి. ధైర్యంగా విశ్వాసముందు దేవుని సన్నిధిలో నీకు స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఆమేన్.